కనుక దేవుని బిడ్డ వాక్యం ఏమిటంటే, మనము ఏ మనసుతో ఉన్నాం, ఏ మనసు కలిగి ఉన్నాం, ఏ మనసుతో కొనసాగుతున్నాం. కనుక మన మనసు నెరిగిన దేవుడు యేసయ్య. దేవుడు ఎలాంటి వాడంటే, మనసులో పై రూపం చూస్తారు గాని దేవుడు అంతరంగాన్ని, ఆశలను చూసే దేవుడు. మన జీవితంలోకి ఆయన తొంగి చూసినప్పుడు ఆయన గురించిన ఆశ తప్ప ఇంకో ఆశ కనబడద్దు. దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన దాహము, దేవుని గురించిన తపన, దేవుని గురించిన ఆరాటమే కనబడాలి. ఎందుకంటే ఆయన లోపలికి చూస్తాడు, మన హృదయంలోకి చూస్తాడు. మన హృదయ ఆలోచనలు తెలుసు, మన మనసు ఆయనకు తెలుసు. గనక చాలా జాగ్రత్త పడాలి. మన అంతరంగ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మన ఆశల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. పైన ఏదంటినా కడుక్కోగలుగుతాం, పిండుకోగలుగుతాం, తోముకోగలుగుతాం. కానీ లోపల కడగబడాలంటే దేవునికి స్తోత్రం. అన్యోన్య సావాసము గలవారమైతే అప్పుడు యేసు రక్తం మనల్ని కడుగుతుంది. దేవునికి స్తోత్రం. అన్యోన్య సావాసం అయితే అప్పుడు యేసు రక్తం మన అంతరంగమును కడుగుతుంది. మనము కడగబడాలి, అంతరంగములో కడగబడాలి, అంతరంగములో శుద్ధీకరించబడాలి, అంతరంగము తేటగా ఉండాలి, అంతరంగములో ఆశలు లేకుంటుండాలి. యథార్థమైన మనస్సు గలవారమై బ్రతకాలి. అందుకు రాయబడిన మాట మొదటి రాజులు 3:6. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడు నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై తండ్రిని చాలా కనిపెట్టిన కుమారుడు ఎవరు? సొలొమోను కదా. అసలు దేవుని పట్ల ఎలాంటి ఆరాటం ఉన్నదో తండ్రిని బాగా కనిపెట్టినటువంటి కుమారుడు సొలొమోను. తన తండ్రికి ఏ మనసున్నదట? చెప్పండి, ఏ మనసున్నదట? యథార్థమైన మనసు, కలితి లేని మనసు, యథార్థమైన మనసు, దేవుని మందిరము కట్టాలన్న మనసు, దేవుని మందిరానికి కూడబెట్టాలన్న మనసు, వచ్చిన బంగారం అంతా కూడా దేవుని మందిరానికి సమకూర్చాలి, దేవుని మందిరమును కట్టాలి, మందసము దేవుని మందిరములు పెట్టాలి, ఉన్నంతముగా ఆయనను ఆరాధించాలి అన్న మనసు దావీదుకు. కానీ ఎంత మనసు ఉంటే మాకు కట్టనీయలేదు. కానీ కూడబెట్టాడా లేదా? ఇచ్చాడా లేదా? మనమైతే ఏం చెప్తాం? ఎంతమంది కొడుకులు? దావీదుకి ఎంతమంది కొడుకులు? దావీదుకు యెషయాకు 8 కుమారులు, అందులో చిన్నవాడు దావీదు. దావీదుకి ఎందరు కుమారులు? అయిపోయింది. స్తోత్రం. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను తండ్రి
హృదయాన్ని, తండ్రి మనస్సును, తండ్రి ఆసక్తిని, తండ్రి ఆరాటమును కనిపెడుతున్నాడండి. కనిపెడితే దొరికినటువంటి విషయం ఏంటంటే యథార్థమైన మనసు. దేవుని పట్ల, దేవుని పని పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని దాసుల పట్ల యథార్థమైన మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? మనసు ఎన్ని రకాలు ఉంటుంది. మనసు అత్యాశలు కలిగి తిరుగుతుందట. ఎన్ని రకాలు? చూడాలన్న మనసు, తినాలన్న మనసు, తిరగాలన్న మనసు, తాగాలన్న మనసు కదా. అన్నీ ఇక లెక్క రాయాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది. కానీ ఈ లిస్టులలో ఏది లేదు దావీదుకు. దేవునికి స్తోత్రం. దావీదుకున్నది ఒక్కటే, ఏంటంటే యథార్థమైన మనస్సు. ఆ యథార్థమైన మనస్సును ఎవరు తేరి చూశారు, ఎవరు కనిపెట్టారంటే తన కుమారుడైన సొలొమోనే. ఆమేన్. ఈ దినాలలో భార్య చెప్తుంది, నా భర్త మంచోడని. నా భార్య మంచిదని భర్త చెప్తాడా? అస్సలు. యేసు రక్తమే ఒక్కరికొకరు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది యథార్థమైన మనసుకు సాధ్యమవుతుంది. ఆమేన్. ఎంత గొప్ప విషయం అండి. బంగారం అత్తుండగా, కుప్పలు కుప్పలు బంగారం వస్తుండగా కదా మనసు ఎటు పోతుంది? ఎవరికి ఎంత పంచాలి, ఎవరికి ఎంత ఇయ్యాలి అని మనసు కొంచెం అటు ఇటు పరిగెత్తుతుందా లేదా? ఎవరికన్నా ఇచ్చాడా దావీదు? వాళ్ళ ఆశతో కనిపెట్టుకుంటున్నారు, నాకెంత వస్తుందో నాకెంత వస్తుందో అని. ఈ అభిషాలంకి ఏమి ఇయ్యనందున తెగబడ్డాడు. ఇయ్యడు చెయ్యడు కదా. నేను రాజు అయితే నాకు కూడా బంగారం వస్తుంది, నేను రాజరికం చేస్తానని ముందుకెళ్ళాడు. అవునా కదా? సచ్చాడు. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, యథార్థమైన మనస్సుతో మనం ఉండాలి. యథార్థత దేవునికి ఇష్టమైంది. యథార్థవంతులను ఆయన బలపరిచేవాడు. యథార్థవంతుల కొరకు ఆయన కను దృష్టి సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. యథార్థత ఉండాలి, మనసు కూడా ఉండాలండి. మనసు అత్యాశలు కలిగి పరిగెత్తనీయద్దు. మనం మనసు అనే నడుము కట్టుకోవాలి. మనసు అనే నడుము కట్టుకోవాలి. అప్పుడే ఆశలు దత్తాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నడుము కట్టుకుంటారు? ఎవరు నడుము ఎవరు కట్టుకుంటారు? మంచి పని చేసే వారిని నడుము కడతారు. ఆమేన్. ఇప్పుడు మంచి పని చేయాలి, మనం మందిరం కట్టాలి. దాని విషయం ఎవరన్నా కట్టుకున్నారా నడుము? అది అందరు పొత్తుంది. ఆయన ఇస్తే నేను ఇస్తా, నేను ఇస్తే ఆయన ఇస్తాడు. కాదండి, దావీదుకి ఆ మనసు లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తీరా ఎంతో సమకూర్చి పెట్టాడు. బంగారము, రాగి, ఇత్తడి,
కదా, రాళ్ళు కర్రలు అన్ని కూడా సమకూర్చి పెట్టాడు. ఇక పునాది జరగబోతుంది, ఇక కట్టడం ప్రారంభం కాబోతుంది. వద్దు, నువ్వు కట్టద్దు. అసలు నీ చేత ఎంత రక్తం వడిపావు, ఎంత మందిని చంపావు. అంత రక్తం వడిపిన చేతులతో, అంత మందిని చంపిన చేతులతో నాకు మందిరం కడతావా? నీకు యథార్థమైన మనసు ఉంది, కానీ నీ కొడుకు కడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు 2 రాజులు 5:26 చదవండి. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు కూడా రాలేదా? ఏ మనసు ఉన్నదండి ఎలీషాకు? స్తోత్రం. కనిపెట్టే మనసు. ఎవరు ఏం చెప్తున్నారు? ఆత్మలో వివేచించే మనసు ఉన్నది కదా. ఎలీషాకు తీసుకునే మనసు లేదు. ఎలీషా దగ్గరికి ఎట్లా వచ్చిందండి సంపద? ఎట్లొచ్చింది? తీసుకునే మనసు ఉండాలి కదండి. ఎలీషాకు తీసుకునే మనసు ఉండాలనా లేదా? తీసుకునే మనసు లేదండి. కానీ ఆయన దగ్గర నేర్చుకున్న వానికే, ఆయనతో ఉన్న వానికే రథానికి అడ్డు తిరిగి తీసుకునే మనసు వచ్చింది. తీసుకునే మనసు వచ్చిన వానికి కుష్ఠరోగం కూడా వచ్చింది తెలుసా. నయమానికి ఏ కుష్ఠరోగం వచ్చిందో, తీసుకునే మనసున్న వానికి, సంపాదించుకునే మనసున్న వానికి కుష్ఠరోగం కూడా వచ్చింది. నయమాని కుష్ఠరోగం పోయింది, కానీ అది పోలే తరతరాలు. యేసు రక్తమే. చూడండి దేవుని బిడ్డలారా, నేను మొన్న చెప్పాను కదా అప్పట్లా, మీరు మీ పిల్లలకు, మీ కుటుంబానికి, మీ భార్య భర్తలకు మాదిరి. యేసయ్య మన అందరికీ మాదిరి. సేవకుడు మీ అందరికీ మాదిరి. కనుక నేనే మాదిరి. నేను కష్టపడాలంటే ఇప్పటికే ఎంతో చేసేవాడిని, ఇప్పటికే 2 చెత్తులు వేసేవాడిని, నంబర్ 1 బిల్డింగ్ కట్టేవాడిని కదా. కానీ నాకు మనసు లేదండి. స్తోత్రం. ఆ ఫాల్సన్ రాజు దగ్గరికి వెళితే, ఆంధ్రయ్య నీ పిల్లలను చదివిత్తలేవు, వారి పెళ్లిళ్ళు ఎలా చేయాలని చింతపడుతున్నావు. దేవుడే వారి వివాహం జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రవచనము మొన్న 20వ తారీఖు వరకు నెరవేర్చబడ్డది. 4 పెళ్లిళ్ళైనవి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా పట్ల వంకర్ది కూడా చక్కగా చేసుకొస్తాడు దేవుడు. మీరేం ఆశ్చర్యపడనక్కలే, పాస్టర్ ఇల్లు ఇట్లుంటుందా, పాస్టర్ కుటుంబం ఎట్లుంటుందా అంటే, పక్కకు పోయిన దాన్ని ఒక పోటు పడతాడు ముళ్ళుగర్రతో. ఆమేన్, ఆమేన్. ఆయన సరి చేసుకొస్తాడు. నా పట్ల ఆయన బాధ్యత వహిస్తాడండి. నా పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. నేను ఎవరిని అడిగినా, ఎక్కడ అడిగినా ఒక 1000 రూపాయలు సమకూడాయి. ఎవరిని అడిగినా, ఎక్కడ అడిగినా 1000 రూపాయలు కూడా సమకూడాయి. ఈ రోజు వరకు ఎన్నో 1000 రూపాయలు కావాలి, కొన్ని సమకూర్చబడ్డాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక్కొక్కరిని దేవుడు ముళ్ళుగర్రతో పొడిచాడు. దేవునికి స్తోత్రం. ముళ్ళుగర్రతో పొడిచిన కొద్దీ వచ్చి ఆకవల్లో పడ్డాయి.
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. తీసుకునే మనసు ఉండద్దు, అబద్ధం ఆడే మనసు ఉండద్దు, కూడబెట్టుకునే మనసు ఉండద్దు. ఒకటి దేవుని చిత్తము చేసే మనసు ఉంటే దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ మనసుకు అన్ని దొరికిపోతాయి. ఆ మనసుకు ఎవరు ఎలాంటి వారు అనేది దొరికిపోతుంది. అది ఎలీషాకు దొరికిపోయింది. గేహాజీ సంగతి దొరికిపోయింది. ఆమేన్. ఇప్పుడు జరిగేదంతా కూడా అదే, వివేచన లేని సేవలు అయిపోయింది. ఎవరు ఎలాంటి వారు అనేది గుర్తించే సేవలు లేవు ఈ దినాలలో. నేనేమంటానంటే అది గుడ్డితనం అంటాను. వివేచన లేని సేవ కళ్ళు లేనిది, వివేచన ఉన్న సేవ కళ్ళు కలిగినది. స్తోత్రం. మనిషిని వివేచించాలి. ఎలీషాకి ఎలాంటి వివేచన ఉందండి? ఇతడు పోయాడు, రథం ముందురికాడు, ఎట్లా మెయింటైన్ చేశాడు. తెలిసి తీసుకునే మనసు లేదే. నాకు ఏమద్దు, నాకు ఎండద్దు, బంగారం వద్దు, వస్త్రాలు వద్దు, ఏ రథాల మీద గుర్రాల మీద పోయింది పెడితే రూమ్ అంతా నిండిపోతుంది, స్టోర్ రూమ్. ఇంకేం కొదవా? మందిరం గట్టిపడేయచ్చు. దేవునికి స్తోత్రం. ఎయిర్రా వచ్చింది, బంగారం వచ్చింది, ఎండ వచ్చింది, ఎయిరి పునాదులు వేయండి, రేపటి నుండి పని స్టార్ట్. రవి విలువ 10 మంది మేస్త్రీలను. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకునే మనసే లేదండి. కానీ తీసుకొని ఆశించిన వాణ్ణి, ఆ కూడబెట్టుకోవడానికి వెళ్ళిన వాణ్ణి ఎంబడి ఆయన మనసు వెళ్ళిందట. స్తోత్రం. యథార్థమైన మనసు కావాలి మనకు. ఈ రోషందౌలలో ఒక సేవకుడు ఉంటాడు. ఏమి సేవకుడు అండి, ఏమి సేవకుడు, మామూలు కాదు. పెడతాడంటే సేవకులకు భోజనం అట్లా పెడతాడు. మనకైతే ఎట్లా తినాలో మనకే మనం కోరినట్టుగా వండుకుంటాం, గట్టిగా వండుకుంటాం, పులుసు లేకుండా వండుకుంటాం. ఆ సేవకుడు ఎట్లా తెలుసా? ఎట్లా తనకు రుచికరంగా ఉంటుందో ప్రజలకు అట్లా పెట్టాలని ఇష్టపడతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేను చాలా మంచి స్నేహితులం. పెట్టే మనసు ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలి, సేవ చేసే మనసు ఉండాలి కదా. మనసుకు అత్యాశలు ఉండద్దు, ఆశలు ఉండద్దు. అది చాలా భయంకరం. ఆశ కలిగి పరిగెత్తాడు, ఆశ కలిగి చూశాడు, ఆశ కలిగి తీసుకున్నాడు, ఆశ కలిగి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమొచ్చింది? తన కుష్ఠరోగం, తన పిల్లల కుష్ఠరోగం, పుట్టబోయే వారి కుష్ఠరోగం, తరతరాలు కుష్ఠరోగం. తెలిసేది పోయింది, గేయాజికి పట్టుకుంది. అందుకనే దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే అన్నము, వస్త్రము, తృప్తి. ఇక్కడ ఉండం కదా, మనం ఇక్కడ ఉండం కదా. స్తోత్రం. ఉంటామా? ఇప్పుడు యాదగిరి అన్న మొత్తం ఇల్లు కాలేంది, అందరు ఎత్తపడ్డారు. కవాటి పిల్లలు ఎడవబడ్డోళ్ళు అనుకుంటు, ఆ ఇల్లు ఖాళీగా ఉందిరా, మంచిగా ఉంది, చిన్నగా ఉందాం అనుకుంటారా? అనుకోరా? ఈ కారు విల్సంది ఇన్ని రోజుల ఈడ పెట్టి వాళ్ళు ఎవ్వరు లేరు, తాళం దానికే ఉంది. తింపుకుంటారా? తింపుకోరా? ఎత్తబడ్డ మన సామాన్ అంతా విడవబడ్డోళ్ళకే. ఆమె ఎత్తబడ్డ మన ఇండ్లన్నీ విడవబడ్డోళ్ళకే, ఎత్తబడ్డ మన బైకులు అన్ని కూడా ఇడవబడ్డోళ్ళకే, ఎత్తబడ్డ మన ప్లాట్లన్నీ ఇడవబడ్డోళ్ళకే.
యేసు రక్తమే జయం. దాని మీదకి వెళ్ళొద్దండి మనసు. మన మనసు దేవుని మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసుకు అడ్యాసలు ఉండద్దు. అడ్యాసలు ఉన్నాయంటే అది కట్లు తెంపుకొని పరిగెత్తుతుంది. యేసు రక్తమే జయం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకున్న మనసు ఏంటి తెలుసా? స్తోత్రం. హల్లెలూయా. ఏ మనసు చెప్పండి? ఏ మనసు? ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టే మనసు. స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు విడిపించే మనసు. మనకు ఒక పాకెట్ రక్తం ఏమంటే ఇయ్యాలని, అమ్మో నా రక్తమా, ఓ నేనేమైపోతా కదా. కానీ రక్తం ఇస్తేనే మంచిదట. కొత్త రక్తం వస్తుంది, పాతది ఇస్తే. యేసు రక్తమే జయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అబ్బాయికి ఇంత రక్తం పోతేనే అంత ఆగమైపోయారు. నేను ఆగమైపోయాను. పోని కొత్త రక్తం వస్తుంది కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనసుతో ఉన్నాం మనం? ఏ మనసుతో ఉన్నాం? యథార్థమైన మనసుతో ఉన్నామా? కూడబెట్టుకునే మనసుతో ఉన్నామా? సంపాదించుకునే మనసు మనకుందా? లేకుంటే సిద్ధపడే మనసుందా? దేవుణ్ణి ఎదుర్కొనే మనసుందా? దేవుని సంతోషపరిచే మనసుందా? దేవుని చిత్తము చేసే మనసుందా? స్తోత్రం. ఆమేన్. అతనికి ఉన్న మనసు ఏంటి? కనబడ్డదండి. ఇంత కడ్డీలు, ఎండు కడ్డీలు, ఇంత బంగారు కడ్డీలు చూశాడు. టాన్లు టాన్లు వస్త్రాలు చూశాడు. మా యజమానుడు తీసుకుంటే కూడా నేను అడిగి తీసుకుంటుండే. ఒక్క ముక్క అయితే సరిపోయేది. ఎట్లా చేయాలి? ఏంటి ఏం తీసుకోపాయే? నాకు చాలా అక్కరుంది, చాలా అవసరత ఉంది. ఎంత స్పీడ్గా పరిగెత్తాడండి. రథం కంటే ముందుగా పరిగెత్తి రథానికి అడ్డు తిరిగితే ఆ నయామం దిగిండట. దిగితే ఇప్పుడే అందిన వార్త, కొంత తీసుకోమన్నాడు మా యజమానుడు. ఆల్రెడీ తీసుకొని ఇంట్లో పెట్టేశాడు. ఇంట్లో పెట్టేయంగానే తెల్ల తెల్ల మచ్చలు వచ్చినాయి. అరే ఎప్పుడు నేను మచ్చలు ఏంటి చూసే వరకు కుష్ఠరోగం మచ్చలు. ఆలస్యమే లేదు కదా. మిరియాముకి వెంటనే వచ్చిందా? చాలా రోజుల తర్వాత వచ్చిందా? వెంటనే కుష్ఠరోగం. యేసు రక్తమే కనుక వెంటనే దాని ఫలితం అనుభవిస్తారు. మీరు త్యాగం చేసి చూడండి, వెంటనే మీకు ఫలితం వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు మనసులో అనుకొని చూడండి, వెంటనే ఫలితం వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? ఎట్లా వస్తుంది చెప్పండి? అయ్యో ఎట్లా వస్తుంది? ఇత్తు అని వెంటనే కోయివాడు. స్తోత్రం. ఇత్తు అని వెంటనే వాక్యములు ఉందా లేదా అంటే ఇత్తుకుంటూ పోతే కథ వెంటనే కోసం. అవే నువ్వు తీర్మానించుకున్నావు అంటే వెంటనే ఫలితం. నీ మనసును స్థిరపరచుకుంటే వెంటనే ఫలితం. ఇట్లిచ్చింది రొట్టె అట్ల ఇంట్లోకి వెళ్ళింది. పిండి నూనె తీసింది ఇంత, మళ్ళీ అక్క మార్తమ్మ మరి అమ్మ అందరు రండి.
స్తోత్రం. ఇల్లంతా నిండిపోయిర్రండి కరువు దినాలంతా. ఏ సందడి సందడి, ఎట్లా సందడి అంటే పెళ్లి సందడే. అక్క పిసుకో పిండి, కాల్చో రొట్టెలు, ఏ సందడి సందడి. దేవునికి స్తోత్రం. ఇట్లా ఇత్తు అని అంటేనే కోయివాడు దేవుని కార్యాలు ఆలస్యం కావు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసావు ఆ ఫలితం వెంటనే. కనుక చేసే మనసు రావాలి మనకు. ఆమేన్. చేసే మనసు అందరు తీసుకుంటారండి. వద్దనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అస్సలే. వద్దనే మనసు మనకు ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అది పరిపూర్ణత చెందిన వారికి, దేవుని మీద ఆశపడ్డ వారికి, దేవుని ద్వారా నడిపించే వారికి, దేవుని ద్వారా పోషించబడే వారికి, దేవుని చిత్తము చేసే వారికి, పరలోక రాజ్యాన్ని ఆశించిన వారికి ఆ మనసు ఉంటది. ఆ మనసు ఎవరికి ఉందంటే ఎలీషాకు ఉంది. సఫలు కొట్టి ఎవరన్నా ఉచితంగా మనకు 2 కిలోల చికెన్ తెచ్చిర్రు అనుకో, 2 కిలోల చికెన్ ఉచితంగా వస్తుంది. జర మసాలాలు బాగా నూరమంటాను. దేవుని బిడ్డలారా, ఇక రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. నేను ముగించబోతున్నాను. లూకాసు సువార్త 22:32. నేను ముగించబోతున్నాను. 22:32. లూకాసు సువార్త 22:32. వేడుకుంటేనే నీ మనస్సు తిరగాలి. స్తోత్రం. నీ మనస్సు తిరగాలి. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. నీ మనస్సు తిరగాలి. నీ మనస్సు మారి నూతనము కావాలి. అప్పుడు రూపాంతర అనుభవం నీకు దొరుకుతుంది. మనసు మారాలి. మనసు తిరగాలి. మనసుకి ఏముంది? అత్యాశలు ఉన్నాయి. ఆశలు బాగున్నాయి. అందుకనే దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? కట్టాలి. మనసు అనే నడుము కట్టేయాలి. స్తోత్రం. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం చూసినప్పుడు అందరికీ కూడా పెట్టుకోవాలన్న మనసు ఉన్నదండి. పౌలుకు ఆ మనసు ఉందా? లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చినాయండి పౌలు పాదాల దగ్గరికి, అపోస్తుల పాదాల దగ్గరికి. ఇప్పుడు డబ్బు వస్తుంటే కొనేడుది కొంటారు, భూములు కొంటారు, ప్లాట్లు కొంటారు, బండ్లు కొంటారు. అది మెడలు వేసుకోపోవచ్చు, కానీ ఇంట్లో కడ్డీలు కొని పెడతారు కదా. ఏ మనసు ఇది? దేవుడు అంగీకరించని మనసు. దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఉన్నారండి. ఇంకా మళ్ళా సిగ్గు లేకుండా పౌలు పత్రికలు వాడుకుంటారు. పౌలు పత్రికలు చెప్తారు, పౌలు త్యాగం చెప్తారు, పౌలు సమర్పణ చెప్తారు, పౌలు తెగింపు చెప్తారు. పౌలను అడ్డు పెట్టుకొని అంత దోసుకుంటారు. కానీ పౌలులాగా చేయాలి కదా. నువ్వు పౌలు పత్రికలు వాడుకున్నప్పుడు, పౌలు పత్రికలు బోధించినప్పుడు, పౌలు పత్రికలు వివరించినప్పుడు పౌలులాగా బ్రతుకు. ఉన్నారా? ఎవరు లేరండి. అందుకనే నీ నోరు తెరవాల. స్తోత్రం. నీ నోరు తెరవాల. ఎంత పాటి వారు కానీ మాట్లాడటానికి, సరిచేసడానికి, దారి చూపడానికి నీ నోరు తెరవబడాలి. నాకేంది
నేను ఆదివారం వెళ్తాను, వాక్యం చెప్పి తింటాను, వచ్చి కూర్చుంటాను. నాకేంది? నేను నయమాని ఇంట్లోకి వచ్చాను, నాదేందో నా పని చేసుకుంటాను, పెట్టింది తింటాను, వెళ్ళి పంటాను అనుకుందా అండి? అనుకుందా? చీర పట్టుకొని తీసుకురాబడ్డ పిల్ల అండి కదా. పొలం దగ్గర ఒక ప్రవక్త ఉంటాడు, అక్కడికి వెళితే ఆ కుష్ఠరోగం పోతుంది కదా కదా. పోయి ఏం మాట్లాడినావు? నోరు మూసుకో. నాకు చెప్పేది అని అయినవా? నీ పని నువ్వు చేసుకో, బాసండుతో అమ్ముకో. నాకు చెప్తావా? నేను రాజును అన్నాడా? అంటే ఇంకా కుష్ఠరోగం ఎక్కువ అయ్యాడు. అందుకే పంపిండేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా తేడా అయినా నాకు చెప్పండి. బట్ట కప్పాలనా లేదా? నేను బరివెత్తులు ఉన్నా, దిగంబరిగా ఉన్నా, మీరు కొడుకులు. బట్ట కప్పాలనా బయటి వారికి చెప్పాలనా? బట్ట కప్పితే దీవించబడతావు, బయటి వారికి చెప్తే చెప్పించబడతావు. బట్ట కప్పే మనసు ఉండాలి, బయటి వారికి చెప్పే మనసు ఉండద్దు. అర్థమవుతుందా? యేసు రక్తమే చెడుకు చెడుకు చాలా స్పీడ్ ఎక్కువ, చెడుకు కాళ్ళు ఎక్కువ. మంచికి కాళ్ళు రెండే, కానీ చెడుకు కాళ్ళు ఎక్కువ. జర్రి కాళ్ళ లెక్క. ఆ కాళ్ళకు కూడా సమయం ఉంటుంది. నేను కొత్త బండి కొనుక్కొని ఆ ఊరు వెళ్ళాను. వాడు పిల్లిని పట్టుకొని నా సీటు మీద ఆడిచ్చాడు. ఏమన్నా బుద్ధి ఉందా వానికి? పిల్లిని పట్టుకొని నా సీటు మీద ఆడిస్తే ఆ సీట్ని అంత పిల్లి అంత గీకింది. తెలివి లేని వాళ్ళు అయిపోయారా? యేసు రక్తం హెచ్చేయం. అంత తెలివి లేని వాళ్ళు అవుతారు. మొత్తం తెలివి లేదు. చదివేది బైబుల్, చేసేది ప్రార్థన, వెళ్ళేది గుడికి, వినేది దేవుని మాటలు. యేసు రక్తమే బుద్ధి రావాలని చెప్తున్నాను అన్నాడు పౌలు. చెప్పండి, ఈ దిన వాక్యం ఏంటి? యథార్థమైన మనసు గలవారమై జీవించాలి. దేవునికి స్తోత్రం కదా. సంపాదించుకునే ఆశలు వదిలిపెట్టాలి. ఆమేన్. సంపాదించుకునే ఆశలు వదిలిపెట్టాలి. ఈ ఆశలుంటే రావు పరలోకం. నీ ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టుము, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు, పరలోకం వస్తావు అని చెప్పాడా లేదా యవనస్తునికి? ఇన్ని ఆశలు ఉంటే ఎక్కడ వెళ్తామండి? హలో, ఎక్కడ వెళ్తాం? ఆశలు. ఒక ఆశ అనే మూట ఇంత, ఒక ఆశ అనే మూట ఇంత, ఒక ఆశ అనే మూట ఇంత. మనం వెళ్ళేది ఇరుకు మార్గం. మనం వెళ్ళేది ఇరుకు మార్గం అది కదా. ఈ పట్టయి లోపలికి పోతాం కానీ ఈ మూటలన్నీ తాకుతాయి. మరి అది ఎంతసేపు అంటే మెట్రో ట్రైన్ లెక్క వెంటనే దర్వాజాలు మూయబడతాయి. ఆ 10 మంది కన్నికల దగ్గర వెంటనే దర్వాజాలు మూయబడ్డాయి. మేము కూడా వస్తున్నాము, ఇప్పుడే నూనె కొని తెచ్చుకున్నాం, మేము కూడా వస్తాం, ఇప్పుడు తెచ్చుకున్నాం నూనె. కథం వేయబడ్డది అంతే, బయలుదేరింది బండి. ఆడ కూడా అంతేగా, నోవా ఓడకడ. మేము కూడా వస్తాం, అయ్యా నీళ్లు పైకి వస్తున్నాయి, తలుపు తీర్చారా, మేము కూడా వస్తాం. చెప్పి తినలే, తప్పైపోయింది, కొంచెం దియ్యి అంటే నేను వేయలే, దేవుడు వేశాడు.
మన స్థితి అట్లా ఉంటది. అందుకని ఏ లగేజ్ పెట్టుకోవద్దు, ఏ ఆశను పెట్టుకోవద్దు, ఏ మనసు ఉండద్దు. దేవుని వెంబడించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని గణపరిచే మనసు ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని హెచ్చించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం అందరం మోకరించుదాం. ఓ హల్లెలూయా. ఆశను వదిలిపెట్టాలి. ఆశ సంపాదించుకోవాలన్న ఆశ, కూడబెట్టుకోవాలన్న మనసు, సంపాదించుకోవాలన్న మనసు, తీసుకోవాలన్న మనసు. కానీ దావీదుకున్నది యథార్థమైన మనసు. ఇక్కడ లూకాసు వార్తలో మనము చదువుకుంటున్నాము, నీ మనసు తిరగాలి, నీ మనసు తిరగాలి, యేసయ్య వైపు తిరగాలి, సేవ వైపు తిరగాలి, నీ సహోదరుల వైపు తిరగాలి, నశించే వారి వైపు తిరగాలి, లేమిలో ఉన్న వారి వైపు నీ మనసు తిరగాలి, వాతావరణానికి వెళ్ళే వారి మనసు, వారి వైపు నీ మనసు తిరగాలి. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. స్తోత్రం. పేతురు మనసు తిరిగిందండి, దేవుని వైపు తిరిగిందండి. ఇంకా చేపలు పట్టాలన్న మనసును వదిలిపెట్టాడు. ఇంకా తొందరపాటు మనసును వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏకమనసు సచ్చింది పేతురుకు. ఏకమనసు సచ్చినప్పుడు పేతురుకు అధికారం కూడా వచ్చింది. ఆ మనసు ఎప్పుడైతే వచ్చిందో నీడ పడితే రోగులు స్వస్థత పొందారు. నీకేక మనసు రావాలి, నీ మనసు తిరగాలి, నీ ఇంటి వారిని స్థిరపరచాలి, నీ సహోదరులను స్థిరపరచాలి. అందుకనే నీ మనసు కట్టుకో. మనసు అనే నడుము కట్టు కట్టు కట్టు. నీకు వాక్యమే నడి కట్టు కట్టు. నీ మనసును కట్టు, నీ ఆశలను కట్టేయి. నువ్వు ఒక్క రూపాయి పని చేయకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆయన ప్రజగా మారు. ఇశ్రాయేలును మన్నతో పోషించినటువంటి విషయం జ్ఞాపకం చేసుకో. 30 సంవత్సరాలు నన్ను పోషించాడు. స్తోత్రం. 30 సంవత్సరాలు నా ఐక్యలు తీర్చాడు. 30 సంవత్సరాలు నా అవసరతను తీర్చాడు. చిన్న సంఘం, చిన్న సంఘం, చిన్న సంఘం అండి. స్తోత్రం. ఆమేన్. నీ మనసు నూతన పరచబడాలి.